మనకి నిద్ర స్థితి ఎలా ఉండాలి అంటే నిద్ర ఎలా పోవాలి అనే విషయం తెలుసుకుందాం. మనం నిద్రపోవడంలో దీన్ని చాలా విశేషాలు ఉంటాయి. ఇది శిరస్సుని తూర్పుముఖంగా తలబెట్టుకొని పడుకోవడం వల్లనేమో కీర్తి ప్రతిష్టలు, ఉన్నత స్థితిలో ఉండడం, గొప్పవాళ్ళు అవ్వడం, మహానుభావులు అవ్వడం జరుగుతుంది. అలా కాకుండా శిరస్సుని దక్షిణముఖంగా పెట్టి పడుకుంటూ ఉంటాం. అంటే దక్షిణముఖంగా తలబెట్టడం వల్ల మంచిదే, కానీ ఎక్కువ పరిస్థితి ఏంటంటే కొంచెము మనం లేవంగానే ఉత్తరముఖాన్ని చూస్తాం. లేవంగానే ఎవరిని చూస్తాం? కుబేర స్థానాన్ని చూస్తాం. సంపదలు బాగా సమృద్ధిగా పెరుగుతుంటాయి, ఐశ్వర్యం బాగా వస్తుంది. కనుక ఉత్తరముఖాన్ని చూడటం వల్ల ఒక అదృష్టం ఉండదు. కనుక ఇంకా పశ్చిమముఖం పడుకొని తూర్పుముఖాన్ని సూర్యుని చూస్తాం కనుక ఏ రకం రోగాలు రాకుండా ఉంటాయి. కనుక ఆరోగ్యంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అంటే లేవగానే ఎవరిని చూస్తాం? సూర్యుని చూస్తాం. కనుక తర్వాత మనం పడుకోకూడదు ఏంటంటే ఉత్తరముఖ తలకాయ పెట్టి లేచేప్పుడు దక్షిణముఖాన్ని చూస్తాం కదా. లేచి వెంటనే ఎవరిని చూస్తామో ఈ దిక్కుకి అది ప్రాధాన్యత అయిపోతాయి. అవి లేచి వెంటనే కనుక దక్షిణముఖాన్ని చూసినప్పుడు యమధర్మరాజు చూస్తాం మనం. అంటే యమధర్మరాజు, పితృదేవతలు అందరూ దక్షిణంలో ఉంటారు. అంటే వాళ్ళని చూడకూడదని కాదు, వాళ్ళు కూడా నమస్కారం చేసుకోవచ్చు. వాళ్ళ వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. ఉత్తరముఖంలో తలకాయ పెట్టుకొని దక్షిణముఖాన్ని చూడటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. కానీ ఉత్తరముఖంలో తలకాయ పెట్టి నిద్రపోకూడదు. కానీ మనం ఏం చేయొచ్చు? నిద్ర లేవగానే సంధ్యా సమయంలో చేసినట్టుగా అన్ని దిక్కులకి నమస్కారం చేసుకోవచ్చు. తూర్పున ఇంద్రుడు, దక్షిణంలో యమధర్మరాజు, పశ్చిమంలో వరుణదేవుడు, ఉత్తరంలో కుబేరుడు ఉంటాడు. అలానే ఈశాన్యంలో విష్ణుమూర్తి ఉంటాడు. ఆగ్నేయంలో అగ్నిహోత్రుడు ఉంటాడు. వాయు విభాగంలో వాయుదేవుడు ఉంటాడు. అలానే నైరుతి భాగంలో నైరుతి రాక్షసుడు ఉంటాడు. నైరుతి దేవత ఉంటుంది. కనుక ఈ ఎనిమిది దిక్కులు 8 దేవతలు ఉంటారు. ఊర్ధ్వ ఆకాశ దేవతలు బ్రహ్మదేవుడు, పృథ్వీదేవి, భూదేవి. అంటే నిద్ర లేవగానే అన్ని దిక్కులకి నమస్కారం చేసుకోవడం మంచిది. అందరికీ నమస్కారం చేసిన ఫలితాన్ని పొందుతాము. అన్ని రకాల శుభాలు జరుగుతుంటాయి. భూదేవిని తాకి నమస్కారం చేసుకోవాలి లేవంగానే. ఎందువల్ల అంటే భూదేవిని తాకి, అమ్మ నువ్వు స్థలం ఇచ్చావు, నాకు ఉండడానికి అవకాశాలు ఇచ్చావు, జీవితాన్ని ఇచ్చావు, కనుక నీకు నమస్కారం చేస్తాను భూదేవికి. ఆకాశం పంచభూతాల ఆధారంగా మనం ఉన్నాం కనుక చక్కగా బ్రహ్మదేవుని, ఆకాశ దేవుడు బ్రహ్మదేవుని నమస్కారం చేసుకోవడం వల్ల మనకి జరగబోయేటువంటి మంచి విశేషాలు జరుగుతుంటాయి అన్నమాట. శుభ పరిణామాలు జరుగుతుంటాయి. కనుక నిద్ర లేవంగానే ఎవరు చూడాలి? ఒక దేవత అందమైన భగవద్ పటం కానీ, లేదా మన అమ్మా నాన్న కానీ, తల్లిదండ్రులు కానీ, లేదంటే మన భార్యని కానీ, లేదా పిల్లల్ని కానీ వాళ్ళు చూస్తూ నిద్ర లేవడం మంచిది. పలకరించేప్పుడు మొట్టమొదటి లేవంగానే చాలామంది ఆవేశంగా తిట్టి పిలుస్తుంటారు కదా. అలా కాకుండా కొంచెం మృదువుగా, ప్రేమగా ఎవరైతే పిలుస్తుంటారో వాళ్ళు చాలా విశేష ఫలితాన్ని పొందుతుంటారు అన్నమాట. కనుక ఎక్కువగా పడుకోవాల్సిన తలకాయ శిరస్సుని ఎటువైపు పెట్టాలి? తూర్పుముఖంగా కానీ, లేదా దక్షిణముఖంగా కానీ, లేదా పశ్చిమముఖంగా కానీ పడుకోవచ్చు. ఉత్తర తలకాయ మాత్రం పెట్టకూడదు. ఉత్తరముఖంగా తలకాయ పెట్టి పడుకోకూడదు. ఈ ఒక్కరి నియమాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎటు తిరిగి పడుకున్నా కూడా ఏం కాదు. అంటే తలకాయ పట్టడం మాత్రం తూర్పు పెట్టాలి, లేదా దక్షిణం, పశ్చిమం పెడతాం. కానీ ఎటువైపు ఇలా వంగి పడుకున్నా కూడా తిరిగినా ఏం కాదు. శరీర స్థితి బాగుంటుంది, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఏ రకమైన శరీరం రుగ్మతలు పోతుంటాయి. నిద్రపోయేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ ముద్రలో పడుకోవాలి. ఎప్పుడు పడుకునేప్పుడు ఈ ముద్రలో పడుకుంటే నిద్ర బాగా సుఖంగా పడుతుంది. ఈ ముద్రలో ఒక 10 నిమిషాలైనా సరే, ఒక 2 నిమిషాలైనా సరే ఇలా పడుకుంటే ఈ మెదడుని కంట్రోల్ చేస్తాయి. ఆటోమేటిక్గా నిద్ర వచ్చేస్తుంది. ఏ వ్యక్తి అయినా ప్రశాంతంగా నిద్రపోగలుగుతాడు. పడుకునేటప్పుడు ఏం చేయాలి? మనం ఒక్కసారన్నా, ఒక 2-3 సార్లన్నా ఓం నమః శివాయ, లేదా హరే రామ హరే కృష్ణ, ఏదో ఇష్టమైన భగవంతుని స్మరణ చేస్తూ నిద్రపోతే అప్పుడేమో నిద్ర సుఖంగా ఉంటుంది. ఏ రకం పెడగలు రావు, ఆరోగ్యంగా ఉంటారు. రాత్రి కళ్ళలో ఉలిక్కి పడగటాలు అవన్నీ ఉండవు. నిద్ర లేవంగానే వెళ్ళి భగవంతుని స్మరించడం వల్ల రాత్రంతా కూడా భగవంతుని స్మరించిన చేసిన పుణ్యం వచ్చేస్తుంది. కనుక జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ నిద్రపోయే విధానం అది. నిద్రలో కూడా పడుకునే ముందు సమృద్ధిగా వీలైనంత నీళ్ళు ఎక్కువ తాగి శరీరం ప్రశాంత వాతావరణం, అంటే ఏ రకం టెన్షన్ లేకుండా పడుకోవాలి. నాకు నిద్ర పట్టదు అనుకుని పడుకోకూడదు. నిద్ర పడుకునేప్పుడు భగవంతుని స్మరణ చేస్తూ పడుకోవచ్చు. నిద్ర పట్టకపోతే పుస్తకం చదువుకున్నా నిద్ర పడుతుంది. అలా అనుకునే సరే ఒక 10 నిమిషాలు అయితే నిద్ర వచ్చేస్తుంది. నిద్రని మనం ఎన్ని రకాలు దాన్ని అనుభవించవచ్చు, అన్ని రకాలు అనుభవించవచ్చు. ఎందుకంటే నిద్రలో భగవద్ అనుగ్రహం కలుగుతుంది, భగవద్ దర్శనం కలుగుతుంది. కానీ స్వప్నంలో చాలా విశేషాలు జరుగుతుంటాయి. దాని స్వప్న శాస్త్రం అని చాలా చెప్తుంటారు అన్నమాట. అనే నిద్రలో అనేక కళ్ళు వస్తుంటాయి కూడా. దాని గురించి మనం తెలుసుకుందాం. జై గురుదేవ దత్త.